రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఉదయకాల సమయము నుంచి ఈ రాత్రికాల సమయం వరకు కూడా మీ బిడ్డలమై ఉన్న మా అందరికీ మీ కృప కుమ్మరించిన విధానాన్ని బట్టి స్తుతులు నాయనా. అవును తండ్రి, ఈ సమయాన్ని చూడని వారు, గతించిపోయిన వారు అనేకులున్నారు. అయినప్పటికీ తండ్రి, మా అందరికీ తండ్రి మీ క్షేమాన్ని దయచేసి రక్షణను అనుగ్రహించి మార్గాలలో ఏ ప్రమాదము మమ్మల్ని ముట్టకుండా, మా పనులలో ఏ సమస్యలు, ఏ హాని మాకు జరగకుండా రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు తండ్రి. అయా, ఈ రోజున మా అందరికీ సమృద్ధిని దయచేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రోజున తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధముగా సజీవులుగా కుటుంబంతో చేరి ప్రార్థించుకునే, ఆరాధించుకునే, స్తుతించుకునే భాగ్యమును మాలో ఉండిన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించినందుకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఆదికాండం 43వ అధ్యాయం 23వ వచనము ద్వారా సెలవిస్తున్నారు, దేవా మీకు క్షేమము కలుగునుగాక, భయపడకుడి అంటున్నారు తండ్రి. మీకు స్తోత్రాలయ, స్తుతులు. అయా బిడ్డలు తండ్రి, ఎటువంటి క్షేమము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో నాయనా, వాటి నుంచి విడుదల దయచేస్తానంటున్నందుకు స్తోత్రాలు నాయనా. అయా, ఎక్కడైతే వారికి రక్షణ లేదో, ఎక్కడైతే వారికి సమస్యలు ఉన్నాయో, వారు ఉంటున్న ఏ స్థలములో అయితే వారికి విరోధులు, శత్రువులు వారిని భయపెడుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారో, అయా వారి నుంచి మీరు రక్షించబోతున్నందుకు వందనాలు. భయపడకుండా జీవించండి అని లేఖనాల ద్వారా వాగ్దానం చేసిన రీతిగా ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీ క్షేమాన్ని దయచేయండి, మీ రక్షణను అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో తండ్రి ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. సహాయం అనుగ్రహించండి, కృప దయచేయండి. ఏ ప్రార్థన అవసరతను బట్టి మీ పాద సన్నిధిన ఈ రాత్రిన చేరి ఉన్నారో ఆ ప్రార్థన మనవిని విని వారికి జవాబును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, మీ దైవ సేవకునిగా, మీ దాసునిగా ప్రార్థిస్తూ ఉన్న సమయంలో గొప్ప కార్యాలు వారి యొక్క జీవితంలో మీరు జరిగించమని అడుగుతున్నాము నాయన. అనారోగ్యముతో, వ్యాధి బాధలతో, దీర్ఘకాలిక రోగములతో, అపవాది బంధకాలతో ఎవరైతే ఉన్నారో వారందరికీ యేసు నామములో విడుదల, స్వస్థత దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా, డిప్రెషన్ నుంచి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. సంపూర్ణమైన ఆయుష్ను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా అయా, ఆర్థికపరమైన అప్పులను బట్టి చింతిస్తూ ఉండంగా అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా బిడ్డలు బలపడడానికి సహాయం అనుగ్రహించండి. వారు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపార పరిచర్యలు అన్నీ కూడా విస్తరింపబడుటకు కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన ప్రార్థిస్తున్నాం, ఎంతోమంది బిడ్డలు గర్భం లేకున్నారు, వారి గర్భాన్ని ముట్టండి తండ్రి. గర్భఫలాన్ని దయచేయండి. ఎంతోమంది బిడ్డలు గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహమును వారికి అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ప్రయత్నాలన్నిటినీ కూడా యేసు నామములో సఫలపరచండి నాయన. అదేవిధంగా ఎవరైతే తండ్రి వివాహాల గూర్చి మొరబెడుతూ ఉన్నారో వారి వివాహమును ఘనముగా మీ చిత్తంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, కుటుంబపరమైన విభేదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. ఒకరంటే ఒకరికి పడకుండా, అయా ఒకరంటే ఒకరికి ప్రేమ లేకుండా జీవిస్తూ ఉండగా కృప దయచేయండి. అయా, వారి మధ్య ఉన్న విభేదాలు తొలగించండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమ దయచేయమని అడుగుతున్నాం. రక్త సంబంధికుల మధ్య ఉన్న విభేదాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో కోర్టు కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. అదేవిధంగా నాయన
ఆయా దేశాల్లో మీ ప్రియబిడ్డలు ఉన్నారు, వారందరికీ మీ రక్షణ కాపుదల దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా అయా వారి వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా అయా ఎవరైతే ఈ రాత్రిన ప్రయాణిస్తున్నారో, పనులు చేస్తూ ఉన్నారో, వారందరికీ కాపుదల, రక్షణను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు రిటైర్మెంట్స్ నిమిత్తం, ప్రమోషన్స్ నిమిత్తం, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా సహాయమును అనుగ్రహించండి దేవా. ఈ యొక్క రాత్రి కాలంలో దుర్వ్యసనాలు, చెడు అలవాట్లు, పాపపు బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి యేసునామంలో విడుదలను అనుగ్రహించి మారు మనస్సును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని అడుగుతున్నాం. మేము అందరము కూడా సేద తీరబోతుండగా నాయన, అలసిపోయినటువంటి దేహములతో మేముంటుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను దయచేయమని. అయా అపవాది వలన, శత్రువుల వలన, దొంగల వలన ఎవ్వరూ కూడా ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా మా అందరికీ నీ కంచె కాపుదల దయచేయమని. తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.